ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మినీ లాగ్స్. ఈరోజు టమాటాలు ఉడకపెట్టకుండా ఎండపెట్టకుండా ఈజీగా 10 నిమిషాలలో ఈ చట్నీ చేసుకోవచ్చు. సరేనా? ఈ చట్నీ ఇడ్లీకైనా దోశకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. పది నిమిషాలు టేస్ట్ సూపర్ ఉంది. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి ఈ చట్నీ ఎలా తయారు చేశాను ఏంటి అనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. సరే, ఇప్పుడు టమాటాల సీజన్ కదా, టమాటాలు ఉడకపెట్టకుండా వీటిని ఎండపెట్టకుండా 10 నిమిషాలలో మనం ఈ టమాటా పచ్చడి చేసుకోవచ్చు. ఇది నిల్వ కూడా చేసుకోవచ్చు. ఇలా ఉన్న టమాటాలు తీసుకోవచ్చు. నేనైతే 4 టమాటాలు తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు టమాటాలు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎక్కువ టైం పట్టదు. 10 నిమిషాలలో మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇది నిల్వ కూడా చేసుకోవచ్చు. 2 నెలలు కానీ 3 నెలలు కానీ నిల్వ ఉంటుంది. కానీ టేస్ట్ బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకైనా బాగుంటుంది, దోశలోకైనా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు టమాటాలన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అవన్నీ ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుందాం. చట్నీ కోసం కొంచెం చింతపండు, కొంచెం వెల్లుల్లి ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జాడి తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకుందాం. ఇందులోనే చింతపండు, వెల్లుల్లి వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం బాగా మిక్సీ పట్టుకుందాం. మా ఇంటి పక్కన కార్పెంటర్ పని జరుగుతుంది, అందుకనే సౌండ్ వస్తుందండి. ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి. దీంట్లోనే మనం కారం, ఉప్పు వేసుకుందాం. కారం నేను ఈ గ్లాస్లో సగానికైతే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే తర్వాత కారం కూడా చూసేసుకోవచ్చు. ఉప్పు కూడా కొంచెమే తీసుకుంటున్నాను, సప్పకుంటే మళ్ళీ చూసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. చూసారా, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయిలో కొంచెం ఒక ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే మనం టమాటాలని ఉడకపెట్టలేదు కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇది ఒక గ్లాసున్నర దాకా ఉంటుంది. ఇప్పుడైతే ఆయిల్ ఈటెక్కింది. ఈటెక్కిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మీరు పల్లి అయినా వాడచ్చు, రిఫైండ్ ఆయిల్ అయినా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వాడచ్చు. నేను సన్ఫ్లవర్ ఆయిల్ పోసాను. జీలకర్ర వేసిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. నేను కొన్ని మెంతులు కూడా వేసుకుంటున్నాను. మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వెల్లుల్లి కచ్చాపిచ్చా దంచేసుకోండి. అలానే ఎండుమిర్చి కూడా. కొంచెం కరివేపాకు, అలానే కొంచెం పసుపు వేసుకోండి కలర్ కోసం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా చట్నీ ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మంచిగా సిమ్లో ఉడికించుకోండి, ఆయిల్ పైకి వచ్చేదాకా. అప్పుడే మనకు పచ్చడి అనేది ఖరాబ్ కాదు, చాలా రోజుల దాకా నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం మెంతిపిండి యాడ్ చేసుకుందాం. మెంతిపిండి
చూసారు కదా ఎంతసేపు టైం అనేది పట్టలేదు, 10 నిమిషాలల్లా మంచి టమాటా చట్నీ అనేది రెడీ అయింది. ఏదన్నా ఫంక్షన్ ఉందనుకోండి ఇంట్లో, అప్పుడు ఏ చట్నీ లేనప్పుడు టమాటాలు అయితే కంపల్సరీ ఉంటాయి కదా, ఇలా చేసి పెట్టండి. మనం ఫంక్షన్లో ఉప్మా ఇట్లా చేసినప్పుడు ఈ చట్నీ పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, అన్నంలో కూడా బాగుంటుందన్నమాట. దీన్ని సిమ్లో పెట్టి ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించుకుందాం. వాసన మాత్రం చాలా బాగుంది. ఉప్పు కారం సరిపోయిందో ఒకసారి టేస్ట్ అయితే చూసుకుందాం. కరెక్ట్గా సరిపోయింది. కొంచెం ఉప్పు అనేది మనం ముందుగా అలా చేసుకునేటప్పుడు తక్కువ వేసుకోవాలి, తర్వాత సరిపోలేదు అనుకో మళ్ళీ వేసుకోవచ్చు, లేకపోతే ఇసమైపోతుంది. చట్నీ అయితే సూపర్గా ఉంది. మరి వేడి అన్నం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కానీ దీన్ని సిమ్లో ఒక 10 నిమిషాలు దాకా, ఒక 5 నిమిషాలు కానీ ఉడికించుకోండి కదా. ఆయిల్ మొత్తం పైకి తేలింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొస్తున్నాం. స్టవ్ కట్ చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చూపిస్తాను. చూసారు కదా ఎంత బాగుందో. పెట్టుకున్నాను. మన చట్నీ కూడా రెడీ అయిపోయింది చూడండి. వేడిగా ఉంది కదా. సూపర్ ఉంది, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అందుకని మరి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.